హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో బెండకాయతోని పచ్చడి తయారు చేసుకుందామండి. మనం బెండకాయలతో ఎక్కువగా కూర అలాగే చారు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే అన్నంలోకే కాదు, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఈ ఎండుమిర్చి వేసుకోండి. నేను ఒక 12 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వీటిని ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో నేను ఒక 200 గ్రాముల బెండకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్లో నీరు లేకుండా చూసుకోవాలండి. వీటిని కడిగి తుడిచి నీరంతా డ్రై అయిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే ఇవి కొంచెం జిగురొచ్చే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. ఇందులోనే పసుపు అలాగే కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకొని ఇవంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ బెండకాయల్లోనే టమాటా వేసుకొని చేసుకుంటే ఈ బెండకాయ ముక్కలకి టమాటా పులుపు అలాగే చింతపండు పులుపు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు వద్దనుకుంటే బెండకాయలు సపరేట్గా టమాటా సపరేట్ కూడా మగ్గించుకోవచ్చు. ఇది మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టేసుకొని కలుపుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి టమాటాలు. చూసారు కదా, చివరిగా ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకొని టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు ఎండుమిర్చిని మనం ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చల్లార పెట్టుకున్న బెండకాయ ముక్కలు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇవి మెత్తగా కాకుండా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో మనం నూరినట్టు రావాలంటే వీటిని ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేస్తూ ఉంటే మనకి బరకగా వచ్చేస్తుంది. ఆన్ ఆఫ్ చేసుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. దీంట్లోకి తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైపోయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మినప్పప్పు అలాగే శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు పసుపు వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పచ్చడిలో వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఇంతే, చాలా సింపుల్గా మనకి బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అలాగే ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడి అన్నంలోకి పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.